అక్క ఇదిగో ఇది మీకు. ఏంటిది? డ్రెస్సు. ఎహే, దాని మొఖం. అది డ్రెస్సులు వేసుకుంటే ఏం బాగుంటది? మా పెళ్లికి ముందు డ్రెస్సులు వేసేది. ఇప్పుడు పెళ్ళైపోయింది కదా. వేసుకొని అత్త బాగుంటది. ఆహా, నువ్వు చెప్తే బాగుంటదిలే. అమ్మా లక్క, వేసుకోమ్మా వేసుకో. మీకంటే నాకు కావాల్సింది ఏముంది? నువ్వు పెళ్లికి ముందు ఎట్టా డ్రెస్సులు వేసుకుంటావో అట్నే వేసుకో. రే మీరు కూడా రండి, అవి కూడా ఉన్నట్టున్నాయి. రండి రండి. మరిది ఇది నీకు. హను చూసా, థ్యాంక్స్. ఇదిగోండి బావగారు ఇది మీకు. థ్యాంక్స్ అమ్మి. బాగుంటాయి కదా, నీ దాంట్లో ఉంది, నాదే బాగుంటది. నీకేం తేలా. నాకేం అక్కర్లేదులే. నీకు తీసుకురాకుండా ఎలా ఉంటాను? కానీ నీకిప్పుడు ఇవ్వను, తర్వాత ఇస్తాను. కార్లో ఉండాది. ఓ స్పెషలా? అందరికీ అన్నీ తెచ్చావు, మరి నాకో? మీకు లేకుండానా? ఇదిగోండి మీకోసం హ్యాండ్ బ్యాగ్. ఏంది, పొట్టి హ్యాండ్ బ్యాగేనా? లేకి బుద్ధి పోదు. హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడండి, దానిలో బంగారు గాజులు కూడా ఉంటాయి. అవునా? నా తల్లే నా తల్లే, నువ్వు మా అందరికి తెచ్చిన బహుమతుల కంటే మా అమ్మకి తెచ్చినావు చూడు బంగారు గాజులు, అది నాకు చాలా ఆనందం. మా అమ్మకి నగా నట్ర అంటే చాలా ఇష్టం. అమ్మా వేసుకోమ్మా. గోవిందో, నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఒకటి ఉంది, అటే వెళ్తుండా. ఒక్కదాన్నే వెళ్తుండా, తోడు లేరు. నాతో పాటు వస్తావా? అంతకంటే పనేముంది, తీసుకెళ్ళు. అంటే అమ్మా అది. ఒరే ఎల్రా, నీ కాబోయే పెళ్ళం పిలిస్తే కాదంటావేంటి? తీసుకెళ్ళమ్మా. సరే అమ్మా, వెళ్ళొస్తాను. వెళ్దామా? బాయ్ అత్తయ్య. బాయ్ బాయ్. ఈడేంది ఈ పిల్లతో ఎంత ఈజీగా వెళ్తున్నాడు? ఏం జరుగుతుందబ్బా? నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్లలోటేమిటో. ఓ లా 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 లా, ఓ లా 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 లా, నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవరో ఏమిటో. అవునా? ఏందవునా? నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవరో ఏంటో అని పాడుతుండవు కదా, అంతేనా? నా నవ్వే చెప్పిందా? హలో, పాట వస్తే పాటతో పాటు పాడుతుండా. నా మూడు కరెక్టే గాని మనిషి నువ్వు కాదులే. ఏంది? అదే ఇప్పుడు ఆ పాటలో లిరికం చూసావా? నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్లలోటేమిటో. ఇవి మాత్రం నా మూడుకు తగ్గట్టున్నాయి. అవునా? ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నావా? పిచ్చ రొమాంటిక్ మూడ్ లో ఉన్నా. ఏది ఒకసారి నాతో రొమాంటిక్ గా మాట్లాడి చూద్దాం. నీతో రొమాంటిక్ గా మాట్లాడడం ఏందా? గమ్మనేరా. అరే, నువ్వెంత రొమాంటికో నేను తెలుసుకోవాలి కదా. కమాన్, ఒకసారి రొమాంటిక్ గా నా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ చెప్పు. నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా. దేనికి? మరి నీకు లవ్ యూ చెప్పమంటావేందే? అరే, నాకు చెప్తే ఏంటి? రేపు ఆ అమ్మే ఎవరో నిన్ను చేసుకోనన్నదనుకో, నువ్వు ఖచ్చితంగా నన్ను చేసుకోవాలి కదా. అందుకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయి. అసలు ఎప్పుడు చూసినా ఈ ప్రాక్టికల్ జోక్స్ మానవా? అయినా ఐ లవ్ యూ
మాట. నిశ్చితార్థం చూసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో, అంతే, సింపుల్. ఆ, ఓ దూరం ఆలోచించు. నన్ను రమ్మంటావా? ఇదిగో చూడు, మన టెంపుల్కి నేను వెళ్ళినప్పుడు ఇదే పని చేస్తున్నావని నాకు తెలుసు. ఇట్లాంటి పిచ్చి పనులు చేయబాక. అన్నీ సెట్ అయినాక నేనే నీకు నేరుగా పరిచయం చేస్తాను, సరేనా? సరే, జాగ్రత్త, నెమ్మదిగా వెళ్ళు. సీట్ బెల్ట్ పెట్టుకో. బాయ్. ఆటో. ఆటోని ఫాలో అవ్వాలి. డబ్బులు ఎక్కువ ఇయ్యాలా? ఎంత కావాలన్నా ఇస్తా. పద. మామూలుగా అయితే అబ్బాయిలు వచ్చి అమ్మాయి కోసం గంటలు గంటలు వెయిట్ చేస్తారు. ఇక్కడేమో రివర్స్ అయిపోయింది. నేను కలుద్దామని చెప్పగానే నాకంటే గంట ముందొచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాడనుకున్నాను, కానీ ఇంకా రాలేదు. సరేలే, చూద్దాం.
ఎవరో మాట్లాడాలని రమ్మన్నారు. తీరా ఇక్కడికి వస్తే మాటలే కరువు అయిపోయాయి. అవును, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడాలి అని పిలిస్తే అబ్బాయి రెక్కలు కట్టుకుని వచ్చి గంట ముందే ఇక్కడికొచ్చి ఒప్పేసుకున్నట్టేనా? సిగ్గెప్పుడు సమాధానం కాదమ్మే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు ముందు నుంచి తెలుసు. కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు కదా. చెప్పమ్మే, కనీసం ఇప్పుడైనా నోరు తెరిచి ముత్యాలాంటి మాటలతో ముద్దు ముద్దుగా చెప్తే విని ఆనందిస్తాను. ఇందాకే చెప్పాను, ఆడపిల్లకి సిగ్గు అలంకారమే కావచ్చు కానీ సమాధానం కాకూడదు. మీ సమాధానం మాటల్లో ఉంటేనే బాగుంటుంది. అర్థమైంది కదా, ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆహా, అస్సలు నమ్మనమ్మా. నాకు నోటి మాట ద్వారానే కావాలి. ఇంకా మాట్లాడాల్సి వస్తే ప్రామిసరీ నోట్ కూడా రాయించుకుంటాను. అంత నమ్మకం లేదా? సర్లే, ప్రామిసరీ నోట్ వద్దు కానీ నోటి మాటతోనైనా చెప్పు. నేను నువ్వు ఆ, నేను నువ్వు చెప్పు. నా వల్ల కావట్లేదు. అరే, అట్టంటే అట్టా కుదరదు. ఇన్నాళ్ళు ఏడిపించావు, మళ్ళీ ఇప్పుడు కూడా తప్పించుకుందావానా? తప్పదు, చెప్పాల్సిందే. నేను చెప్పు. నేను తర్వాత అసలు మాట పెగలట్లేదు. నిన్ను ఇష్టపడుతున్నాను. ఇష్టం అంటే ఏంటి? ఇష్టం అంటే మన ఫ్రెండ్స్ని కూడా మనం ఇష్టపడతాం. మనతో పాటు పనిచేసే వాళ్ళల్లో కూడా ఇష్టమైన మనుషులు చాలామంది ఉంటారు. ఆ ఇష్టానికి ఇంకో ఇష్టానికి తేడా ఉంటుంది కదా. చెప్పు, ఇష్టం అంటే ఏంటి? ఓకే, చెప్పేస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ప్రేమ ఉంది. నీ ప్రేమని ఒప్పుకోకపోవడానికి, నా ప్రేమని చెప్పకపోవడానికి కొన్ని కారణాలుండాయి. అవేంటని మాత్రం నన్నెప్పుడు అడగద్దు. చెప్పాల్సిన సమయం వస్తే, చెప్పాల్సిన అవసరం వస్తే తప్పకుండా చెప్తాను. కానీ ఇప్పుడు మనసుల మాట చెప్పేశాను. నాకు నువ్వంటే చచ్చేంత ప్రేమ. ఏంటి, నన్ను మాట్లాడమని చెప్పేసి నేనిప్పుడు సమాధానం చెప్పాక మీరు మాట్లాడడం లేదు?
ఈ ఒక్క మాట కోసం ఎంతగా తప్పించానో తెలుసా? థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్. అయితే మన పెళ్ళి గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. పెళ్లి గురించి నాకు కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మనం కలిసి బతకడం గురించి, పెళ్లి గురించి నాకున్న భయాలే ఇంతకాలం నా ప్రేమని చెప్పకుండా ఆపాయి. ఇంకా కొన్ని కారణాలని నేను చెప్పలేకపోతున్నాను. వద్దు, నువ్వు నీ ప్రేమని చెప్పినప్పుడే చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నీ భయాల గురించి చెప్పి నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావేమోనని భయం వేస్తూ ఉండదు. ఇంకేం మాట్లాడుకో. పెళ్లి గురించి రేపు ఎల్లుండో మాట్లాడుకుందాం. ఇప్పుడు సంతోషంగా ఉందాం. నీకు విషయం చెప్పనా? ఏంటి? రేపు నా పుట్టినరోజు. రియల్లీ? హా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇలాంటి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డేలు కుదరవు. నా లైఫ్లోకి నేను ఇష్టపడ్డ ఏంజల్ వస్తుంది. మరి నా బర్త్డే స్పెషల్గా ఉండాలి కదా. చాలా హ్యాపీగా ఉన్నాను గీత, ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నాను. చాలా అంటే చాలా, చెప్పలేనంత. థ్యాంక్స్ అలా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?